ఓసే ఆ సెంటిమెంట్ డైలాగులకి గవర్నమెంట్ పెంచను రాని ముసలమ్మలా కన్నీళ్లు పెట్టుకున్నాను కదే. బా ఆడుకుంటే బ్రెయిన్ రిఫ్రెష్ అవుద్ది బా. నాతోనా? పెట్టుబడి మొత్తం అకౌంట్ సొత్త పైసా బొక్కన్నా నీ బొక్కలు ఎరగొట్టి మొక్కలకి ఎరువుగా వేస్తాను చెప్తున్నా. అసలే ఆడియన్స్ కి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎరువు తర్వాత ఎదురు పరువు కాపాడాల్సిన పని ఒకటి ఉంది, ఇటు రండి. అమ్మో గిన్నెలు పాత్రలతో మీ పని ఏమన్నా ఇట్టామంటే నేత్రాలు నేలంటే చెప్తున్నా. అబ్బా పని కాదండి, ప్రయాణం. ప్రయాణం? అబ్బా ఈ బొక్కల కర తీసి పక్కనెట్టవే. పండక్కే కదా వెళ్ళొచ్చాం, మళ్ళీ ప్రయాణం ఏంటి? నిన్ను నేషనల్ పర్మిట్ తీసుకున్న లారీ డ్రైవర్లు కూడా అన్ని ఊళ్ళు తిరుగుండ్రు, అన్ని ఇళ్ళు తిప్పారు. ఇనపగొళ్ళ బస్తాలో ఉండేవాడిని, ఏ కేసులు దూదు బస్తాలు అయిపోయాను. ఏదైనా బస్తానే కదా బా. సేది ప్రయాణంలో తినడానికి పప్పలు పెట్టింది కదా, దారి పొడిగిన దొరికిన ఎలా పరపరా నవ్వులేంటే? జర్నీలో బోర్ కొడితే కడుపులో తిప్పేస్తుంది బా, వామిటింగ్స్ అయిపోతాయి. అసలు నువ్వు వామిటింగ్ అయ్యి గ్యాప్ ఎక్కడిచ్చావే? తెలియసి ఉన్నంతసేపు తినడం, నెవరేయడం ఆపితే నిద్రపోవడం తప్ప. ఇప్పుడు చూడు నా తిండి మీద పడేడుస్తాడు. కార్ అన్నారు కదా, కొనితే ఎందుకు ఇలా కాకిలా కరుతారు? కార్ అంటే కామ్గా కిలోమీటర్ లెక్కలు వేసుకుని తిరుగుతారు. ఏదో తీర్థయాత్రల బస్సు వేసుకుని తిరిగినట్టు 10 రోజులు ప్రయాణాలు చేయారు. ఇవేంది? డ్రైవింగ్ సీట్ లో కూర్చుని తెలియకుండా ఎన్ని పోస సీట్ షేప్ లోకి వెళ్ళిపోతుంది. అమ్మా సెట్ అయింది. పోనీ జర్నీ ఏమన్నా సాఫీగా సాగుతుందిరా అంటే ఎంజాయ్ చేసుకుంటూ జాయ్ అని వెళ్ళిపోవచ్చు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాలకు దిగబడ్డట్టు ఒక్కసారి జనాలు అందరూ కార్లు వేసుకుని రోడ్ల మీద పడ్డారు. 6 కిలోమీటర్ డ్రైవ్ చేయాలంటే 1/2 గంట పట్టేది. మళ్ళీ పట్టేసింది. అరే అంజీ, ఎదురుకారా రెడీ చేయరా, అయ్యగారు వెన్నుపూస కట్టాలి. చైనా ట్రీట్మెంట్ అలాగే ఉంటది. చైనానా? పైన ఉన్న పుర్ర పెంకు పగిలిపోద్ది ఏదో ప్రయోగాలు చేసావంటే. ఎదురుకారా క్యాన్సిల్ రా, కోసి వెన్నుపూసకు రాడ్ వేయించేద్దాం. రాడ్డా?